ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి మోషే ఇశ్రాయేల్ నాయకుడిగా ఉన్నటువంటి సందర్భము, ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను విడిపించి నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉంటున్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి మరి నడిపిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో మరి వారి కంటే ఎక్కువగా విస్తరింపచేస్తానని మరి దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. దేవుడికి సమస్తము సాధ్యమై ఉంటున్నది. ఆయనకు కొదువైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మరి అబ్రహామును ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడు, మరి ఇస్సాకును, యాకోబును ఏ రీతిగా అయితే ఆశీర్వదించాడో అదే రీతిగా నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చును, నీవు దానిని స్వాధీనపరచుకుందువు. పితరులతో చేసినటువంటి వాగ్దానం మరి అబ్రహాముతో చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీ సంతతికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మరి అక్కడ నిన్ను చేర్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను మరి విస్తరింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నీకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. పితరులను ఆశీర్వదించాడు. మరి అదే రీతిగా మనల్ని ఆశీర్వదించి మనల్ని విస్తరింపచేసి ఆయన మహిమ ఆర్థం కొరకు, ఆయన కొరకు మనం జీవించాలని, ఆయన సొత్తుగా మనం మారాలని, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పం ఉంటున్నది. అందుకే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించేటువంటి బిడ్డలుగా నీవు నేను ఉండాలని, దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందుకొని ఈ నూతన మాసంలో నూతన కార్యాలు దేవుడు మన కొరకు జరిగించినట్లుగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి సాక్షార్థమై ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.